హై వ్యూస్. సజ్జనార్ ఈ పేరు ఓ రకంగా బ్రాండ్ లాంటిది. ఆయన ఏం చేసినా మంచే చేస్తాడు, ఏ అడుగు వేసినా మంచే చేస్తాడు. అయితే సమాజానికి ఉపయోగపడే ఒక పనిలో భాగంగా ఒకరితో చేతులు గలిపాడు, అతనితో కలిసి అడిగేశాడు. అతనితో చేతులు కలపటం ఈయన చేసిన అతి పెద్ద తప్పు, అతనితో కలిసి అడుగులు వేయటం ఈయన లైఫ్లో పొరపాటు. సజ్జనార్ గారు ఖచ్చితంగా ఈ వీడియో మీ దాకా వచ్చింది. ఇక నుంచి అయినా మనం చేసే పని కానీ, మనం వేసే అడుగు కానీ, మనం కలిపే చేయి కానీ ఆ అవతల ఉన్నటువంటి అర్హత ఉందా లేదా, దీనివల్ల ఏం జరిగిద్ది ఏంటంటే దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్, హంబుల్ రిక్వెస్ట్. నా అన్వేషణ ఇతనికి సంబంధించి గతంలో జస్ట్ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ ఫేస్బుక్లో సంథింగ్ దగ్గర ఎక్కడ కొన్ని చూసేవాడిని. అప్పుడు అతని భాష, ఆ భాషలో వాడే పదాలు, గుంటలంటూ, ఆటగాళ్ళంటూ, ఇన్ని ఆటలంటూ, అన్ని ఆటలంటూ, అండ్ అతను పక్కన ఉన్నటువంటి అమ్మాయిలతో అతను ప్రవర్తించే విధానం, ఇవి చూసి ఇంత రోతగా ఉన్నాడు ఎవర్రా ఇతను అనుకొని చూస్తే ఫాలోవర్లు గట్టిగా ఉన్నారు, మిలియన్స్లో సబ్స్క్రైబర్లు. అండ్ ఇతనికి సంబంధించి ఫాలో అయ్యే వాళ్ళు సెలబ్రిటీలు కూడా ఉన్నారు, అండ్ జనాలు వచ్చేసి గ్యాస్టీస్. అప్పుడు అనిపించింది, సరే నాకు అనిపించింది కదా అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు, ఎప్పటికప్పుడు ఒక సందర్భం వచ్చింది అప్పుడు మాట్లాడదాంలే, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ అతను నిజంగానే ప్రపంచయాత్ర చేస్తూ ఆయా దేశాల స్థితిగతుల గురించి చెప్తూ ఉంటే సూపర్ గుడ్, బట్ మధ్యలో ఎకిలితనం, రోత, జుగుప్సాకరం, నాలుగు గోడల మధ్య చేసిన నాలుగు గోడల మధ్య చేసిన పనులకు సంబంధించి ఓపెన్గా ఇటువంటివి అయితే అతను చేయకుండా ఉండేలాగా సబ్స్క్రైబర్లో లేదన్నప్పుడు నార్మల్ కామెంట్ చేసే ఎవరన్నా చెప్తారులే అన్నట్టుగా నేను అనుకుని అది చెప్దామని అనుకున్నా. నిన్న ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అతను పొజిషన్ ఎలా మారింది అంటే శృతి మించిపోయాడు. ఎంత దారుణం అంటే పలు సందర్భాలలో మీరు క్రాస్ చెక్ చేసుకున్న వీడియోలు కూడా ఎవడన్నా గలీజ్ పనులు, రోత పనులు, నీచంగా చేసినా సరే, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, దోపిడీలు, దొంగతనాలు, అవినీతి, అక్రమాలు ఎన్ని చేసినా వాడికి సంబంధించి ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్లోలోనో ఎమోషన్లోనో ఖచ్చితంగా కోపంలోనో బూతులు వస్తాయి, తిట్లు వస్తాయి. అప్పుడు కూడా వీడిని అనటం వల్ల వాళ్ళ అమ్మ ఇబ్బంది పడకూడదు, వీడిని అనటం వల్ల వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడవద్దు, వీడిని అనటం వల్ల తన భార్యకి ఇబ్బంది రావద్దు అన్నట్టుగా ఆలోచించి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా దాన్ని నోరు జారితే వెనక్కి కూడా తీసుకున్నా క్షమాపణ కూడా చెప్పాను. నాకు తెలిసి ఎక్కడో ఒకసారి అన్నట్టుకుంటే కింద అన్నారు, వాళ్ళు అనటం వల్ల పాపం వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది అవుతుందండి, నిజమేనండి, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు రిపీట్ చేయండి అన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, బెట్టింగ్ యాప్లకు సంబంధించి డే 1 నుంచి 80% ఎంకరేజ్ చేసేదే లేదు. నిన్న మొన్న కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు, ఇప్పుడు న్యూస్ హైలైట్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇస్తున్నారు, ఇంతకుముందు మీరు ఏం చేశారండి. నా ఛానల్ పెట్టింది 2020 అక్టోబర్ 2. ఆ రోజు మీరు చెక్ చేయండి ఎన్నిసార్లు మహేష్ బాబుకు సంబంధించి ఆ పాన్ మసాలా యాడ్లు, ఎన్నిసార్లు ఈ బెట్టింగ్కి సంబంధించి యాడ్లు తప్పు 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 అని చెప్పిన ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోరు, అకస్మాత్తుగా ఇప్పుడు వీడియోలు చూస్తారు, ఇంతకుముందు ఏం చేశారు అని చెప్పి మాత్రం అడగండి. ఓకే సరే, పాయింట్ ఏంటి, బెట్టింగ్ యాప్ల జోలికి ద గ్రేట్ విజయ్ దేవరకొండ, ద గ్రేట్ రానా లీగల్ టీం వాళ్ళు పిఆర్ టీములు చెప్తున్నారు చూశారు, స్కిల్డ్ గేములు ప్రమోట్ చేసాం, లైసెన్స్ ఉన్నటువంటి ప్రమోట్ చేసామని. ఇప్పటికైనా మారండి, ఇంకా దిగజారకండి. ఆ రమ్మీలు స్కిల్డ్ గేమ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందని మీరు ప్రమోట్ చేస్తారా? సరే, విషయం ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లు ఆన్లైన్వి కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, జోదాలు ప్రమోట్ చేయొద్దు, వాటి జోలికి పోవద్దు. డే 1 నుంచి ఇదే చెప్తున్నా. సజ్జనార్ గారు కూడా దీని మీద ఒక రకమైన ఉద్యమే చేస్తున్నారు ఇటువంటి మూమెంట్లో. ఈ అన్వేషణ అనే ఆ కుర్రాడికి తన యొక్క కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్రావెల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు, వాళ్ళని టార్గెట్ చేయాలి. దెన్ అతను కూడా బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేయదని ఎప్పటి నుంచి చెప్తున్నాడంట, సంతోషమే. కానీ ఇప్పుడు ఏ రకం శృతి మించాడంటే తనకున్న రోతతనం, లేఖితనం, ఆ గలీజ్తనం ఎలా బయట పెట్టాడంటే, ఇమ్రాన్ అయినా ఒక కుర్రాడు, అతని గురించి మనం వీడియోలు ఇచ్చున్నాం, అతను కూడా చెప్తున్నాడు, వీలైతే ఎండింగ్లో అటాచ్ చేస్తాను చూడండి. అతను ఏమన్నాడు, నేను గతంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఒప్పుకుంటున్నా, నాకు తప్పే, ఇప్పుడు నా మీద కేసు ఫైల్ అయింది, నేను విచారణ సహకరిస్తాను అంటే ఇప్పుడు అటు జోలికి పోవట్లేదు అన్నాడు. నేను ప్రకాష్ చెప్పింది కూడా అదేగా. అయినా సరే ఏమన్నావు, సరే విచారణ సహకరించు, తప్పని తెలుసుకున్నావు కదా, పోలీసుకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వన్నావు, సరే ఇస్తాడు ఇతను. ఇతను తల్లి ఏం చేసిందండి, నా అన్వేషణ అనేవాడు, వాడి పేరు కూడా నాకు తెలియదు, వాడు అనేస్తాను ఏం పర్లేదు, అతను రోత లాంగ్వేజ్ పెట్టి నా మీద కూడా వీడియోలు చేస్తాడేమో, డోంట్ నో. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎథికల్ జర్నలిజం జర్నీ చేస్తున్న నేను
తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అంటున్నాను కాబట్టి చెప్తున్నా. నా అన్వేషణ కుర్రాడో ముసలాడో యువకుడో ఏదో ఒకటి, లెట్ ఇట్ బి. అతను పెళ్ళై విడాకులు కూడా ఇచ్చిందని చెప్పేసి నిన్న ఏబిఎన్ ఛానల్లో దీని మీద ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి డిబేట్ వస్తుంది. చాలా రోజుల తర్వాత వెంకటేశ్వర గారి డిబేట్ చూస్తున్నాను అనమాట. చాలా రోజులు అసలు డిబేట్లో చూడలేదు. నిన్న ఇలాగే వీడియోలు ఇస్తూ చూస్తున్న మూమెంట్లో ఆ సిస్టంలో ఆన్ చేస్తుంది, చూస్తున్నా. ఆ అబ్బాయి అతను యువ సామ్రాట్ రవి, కృష్ణవేణి, ఒక లాయరు, తర్వాత ఐ థింక్ వీరశంకర్ అనుకుంటా, ఐ థింక్ డైరెక్టర్, వీళ్ళు వచ్చిన్నారు. డిస్కషన్ బాగా జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక డిస్కషన్ ఫుల్ టైం చూడటం. సో అందులో వీళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నారు కదా. ఆమె కృష్ణవేణి చెప్పారు, పెద్ద ఆమె, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తున్నామంది. ఎవరి మీద? ఈ అన్వేషణ వాడి మీద. ఎందుకు? ఇమ్రాన్ అని కూడా తప్పు చేశాడు, వాడి మీద కేసు ఫైల్ అయింది, అతను ట్రావెల్ బ్లాగ్సే చేశాడంట. ఆ బన్నీ సన్నీ యాదవ్ ఎవరు, భయ్యా సన్నీ యాదవ్, అతను ట్రావెల్ బ్లాగ్స్ చేస్తాడు. అతని సంబంధించి మనం మాట్లాడి, ఇమ్రాన్ సంబంధించి మనం ఆల్రెడీ తప్పు చేస్తున్నారండి. వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయాలి, ఎక్కడో పట్టుకురావాలి, ఇంతే కదా, ఇది కదా మాట్లాడాలి. ఇమ్రాన్ వాళ్ళ అమ్మ వ్యభిచారం చేస్తుంది చార్మినార్ దగ్గర అని చెప్పేసి, అరే నువ్వు మనిషివేనారా? ఎవడ నా అన్వేషణ అనేవాడు అసలు. వాడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారే, వారి సబ్స్క్రైబర్స్ ఉన్నారే, మీకు నిజంగా మేము మీద ప్రేమ ఉన్నా, ఆడవారి మీద రెస్పెక్ట్ ఉన్నా, ముందు ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందు వాడిని ఫాలో అవ్వకండి. వాడు ఛాన్స్ దొరికింది కదని కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అనకూడదు. కానీ ఇంకా నాకే విసుగు వస్తుంది చెప్పాలంటే. నువ్వు ఎదుటి వాళ్ళని టార్గెట్ చేయాలన్నప్పుడు ఈ రకంగానా? వాళ్ళ అమ్మని వచ్చేసి అంత ఘోరంగా నువ్వు ఎలా మాట్లాడతావు అసలు? ఏం పాపం చేసిందిరా ఆమె? అరే వ్యభిచారం చేస్తూ పట్టుబడుల గురించి కూడా మనం అంత తప్పుగా మాట్లాడమే. సో వాళ్ళ తల్లిని ఎంత దారుణంగా అసలు ఎలా అనగలిగాడు? సో రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రిక్వెస్ట్ చేశాడు ఇమ్రాన్ అని కుర్రాడు, నేను తప్పు చేశాను సార్, ఒప్పుకుంటున్నా, నాది ఉంటే శిక్షించండి సార్ అంటున్నాడు. మా తల్లిని ఎందుకు సార్ లాగాడు వాడు అని ఎంత ఘోరంగా మాట్లాడాడు సార్ వాడు. మా నాన్న బతికే ఉన్నాడు సార్, మా నాన్న చచ్చిపోయాడు అంటాడండి సార్ వాడు యొక్క ఆ వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం ఎంత దారుణంగా దిగజారాడు అంత దారుణంగా దిగజారాడు వాడు. ఈమె నిన్న కృష్ణవేణి చెప్తుంది, నేను చూడలేదు ఆ వీడియోలు చూడని చెప్పాను, నాకు చిరాకు అసలు మాటలు కానీ హడావుడి కానీ. అదేమంటే మీకు మొన్న మధ్య కూడా చెప్పున్నా, రోత వీడియోలు ఎన్నైనా చేయని మంచి వీడియో ఏదైనా ఒకటి చేస్తే తెలియకుండానే ఆటోమేటిక్గా మిగతాలు కూడా మెచ్చుకుంటారని అలా ఇతను చేస్తాడు. ఈ నాన్ విషయాన్ని కుర్రాడు. ఆయా దేశాలలో పబ్లిక్ అన్నది రాజకీయాలు ఎలా ఉంటారు, డెవలప్మెంట్లు ఎలా ఉంటారు, కుల మతాలకు అతీతంగా ఎలా ఉంటారు, అంతా కలిసి ఎలా ముందుకు వెళ్తారు ఏంటన్నప్పుడు ఏపీలోని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక పార్టీకి సంబంధించి ఒక పొలిటికల్ ఇదికి సంబంధించి చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ కొంతమంది అట్రాక్ట్ అవుతారు, ఓన్ చేసుకుంటారు, అవి వైరల్ చేస్తారు. వాడి స్ట్రాటజీ అది మీకు తెలియట్లా. ఈవెన్ పొలిటికల్కి కావచ్చు, బయట సెలబ్రిటీలు ముసులు కావచ్చు, చాలామంది కూడా వాళ్ళ స్ట్రాటజీ అదే. వాళ్ళు ఎన్ని లేకి పనులన్నీ చేయని, వాళ్ళు చేస్తారు ఏంటి, ఏదో ఒక మంచి పని చేస్తారు. మీరు రెగ్యులర్గా ఫాలో అవటం కావచ్చు, ఎప్పుడైనా చూసే వాళ్ళు ఒక జర్నలిస్ట్ ఉంటాడు, అతను కూడా చేసేది ఏంటి, అయితే పార్టీకి భజన చేస్తాడు, పార్టీ మీద విషయం చిమ్ముతాడు, మధ్యలో ఎప్పుడైనా దేశభక్తిని హడావుడి చేస్తాడు, దాంతో అతనికి ఫాలో అవ్వరు. నేను ఉన్నట్టుగా చెప్తూ సబ్స్క్రైబర్లను పెంచుకోలేను, ఫాలోవర్లను పెంచుకోలేను. అండ్ ఎవరన్నా నన్ను ఇంకా పొగుడితే ఏదైనా చేస్తాను, ఎందుకంటే పొగుడుతారు, నా పని నేను చేశానండి అంటాను. ఇంక దాంతో పొగుడు కూడా పొగడ్డా అనమాట. నేనేమో ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి అంటే నేను చెప్తా, నిజమేంటి అబద్ధం ఏంటి, ఒక జర్నలిస్ట్ అనేవాడు ఏం చేయాలంటే నేను చెప్తా. మిగతా వాళ్ళు అలా కాదు, భజన కొట్టుకోవటాలు, భజన చేసుకోవటాలు, వాడిని టార్గెట్ చేయటం, వీడిని టార్గెట్ చేయటం, జనాలు ఎర్రపప్పలు చేయటం, పిచ్చోళ్ళు చేయటం. ఆటగాళ్ళు అంటూ ఆటలు అంటూ ఏంటి వాడు చెప్పేది ఏంటి, వాడు చేసేది ఏంటిది, ఆడవాళ్ళతో వాడు చేసేది ఏంటిది, ఆ పక్కన నమ్మకి తెలుగు రాదు కదని చెప్పేసి అంత గలీస్తరంగా అతను మాట్లాడతాడు. నేను ఈ భయ్యా సన్నీ యాదవ్ని అతను వచ్చేసి నేను బెట్టింగ్లో ప్రమోట్ చేస్తా, లేదా నా డబ్బులు రాదు చెప్తున్నాడు, పట్టుకు రావాలా, జైల్లో పెట్టాలి, మనం మాట్లాడు. నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కన్నా ఆ డబ్బుల్ని కావాలనుకున్నప్పుడు నిన్న లైవ్లో చెప్పారు, మరి నేను వినలేదు. ఆ భయ్యా సన్నీ యాదవ్ ఇంట్లో ఉన్న ఆడవారికి సంబంధించి చాలా వరస్ట్గా వ్యభిచారానికి పంపరని చెప్పేసి వీడు చెప్పాయంట. నువ్వు మనిషివేనారా? నాన్ వేసాడు అతను, నేను అడుగుతున్నా, మనిషివే అసలు నువ్వు? ఇంక నేను దిగజారదలుచుకోవాలా, అతని దారిలో నేను పోను. అండ్ ఇంకా కొత్త డైలాగులు నేను యాడ్ చేయను. మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, మీరు వ్యభిచారం చేసేవారిని కూడా కొన్ని సందర్భాల్లో ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు? సమాజంలో అమాయకుల మీద దాడులు జరగకుండా, వేరే అగాచాలకు పాల్పడకుండా, ఆ కామ పిశాచాలకి, కామాంధులకి వీరు సుఖాన్ని అందిస్తున్నారు, వీళ్ళ కుటుంబాన్ని కాపాడటానికి ఆ వచ్చిన డబ్బులతో బతుకుతున్నారని చెప్పేసి అంటారు. నిజం, ఒప్పుకుంటా. కానీ మొత్తం ఇడిచేసి నేను పతివ్రతని అంటూ, నేను చేసేది మంచి అంటూ, దానికోసం వెనకాల జనాన్ని వేసుకొని కొంతమంది చేస్తూ ఉంటారు. వారిని ఎంకరేజ్ చేయటం అంటే ఇక అంత మించిన పెద్ద పాపం తప్పు ఇంకోటి ఉండదు.
నేను కరెక్ట్గానే కన్వే చేస్తానని చెప్పేసి అనుకుంటున్నా. మరలా చెప్తున్నా, దయచేసి తప్పుడు పని చేసేవారిని ఏదో ఒక మంచి పని చేయగానే వెనకసుకు రావద్దు. గలీస్తనంగా రోతతనంగా కోతలు కూసే వాళ్ళని వీడియోలు చేసేవాళ్ళని వాళ్ళకున్న ఫాలోవర్ని చూసి మీరు కూడా ఆ దారిలో వెళ్ళకండి. మరలా చెప్తున్నా, ఎంత పెద్ద రోతగాడైనా గలీజుడైనా వేస్ట్గాడైనా ఏదో ఒక మంచి పని ఖచ్చితంగా చేస్తాడు. అంత మాత్రం అంటే మంచోడు కాదు, అది మాత్రం తెలుసుకోండి. సత్యనారాయణ గారు చేతి మరి దండం పెట్టి మరీ చెప్తున్నా, అతను పెళ్ళిళ్ళకి సంబంధించి ఆడవారికి సంబంధించి ఆటలంటూ అతను చేసిన దానికి సంబంధించి తన యొక్క కాంపిటేటర్స్ని టార్గెట్ చేస్తూ అతను గత కొద్ది రోజులుగా ఏం చేస్తున్నాడు ఏంటి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. నేను నిన్న మొన్న కూడా చెప్పాను, మీరు అతనితో వద్దండి, మీరు బయటికి రండి, మీరు చేయాల్సిన చాలామంది సత్యనారాయణ గారిని కూడా మీకు చెప్పున్నా. హైదరాబాద్ మెట్రో రైలు బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోషన్ ఏంటి అది మాట్లాడదామన్నా. సినిమా స్టార్స్ ఆహా ప్లాట్ఫామ్ ఓటీటీలో బెట్టింగ్ యాప్ ప్రమోషను, ఐపీఎల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషను, ఇదంతా ఇవిసారి మీరు చూడాల్సింది కూడా చెప్పున్నా. మీ స్థాయిని దయచేసి తగ్గించుకోవచ్చు సార్. మీరు శిఖరంలాగే ఉండండి. అటువంటి అన్వేషణ లాంటి రోతగాళ్ళతో లేఖిగాళ్ళతో కలవద్దు ఇక నుంచి అన్న. అండ్ ఇక నుంచి మీరు ఎవరితో కలిసి ప్రమోషన్ ఏదైనా చేద్దామన్నా, ఏదైనా సమాజం ఉపయోగపడే చేద్దామన్నా వాళ్ళకి అర్హత ఉందా లేదా మీరు చూడండి. ఐఎమ్ షూర్ ఇండియా కనుక వస్తే ఈ నా అన్వేషణ అనే అతన్ని ఖచ్చితంగా పట్టి జైల్లో వేయడం ఖాయం. ఎందుకంటే ఓ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నా కానీ అది తన పర్సనల్, దాన్ని మీరు హైలైట్ చేయాల్సింది ఎప్పుడు సమాజానికి నష్టం జరిగినప్పుడు అండ్ ఆమె వల్ల ఇతరులు ఇబ్బంది పడ్డప్పుడు, అంతే తప్ప వారిని పేర్లు పెట్టి ఫోటోలు పెట్టి అలా హఠావటి చేయకూడదు. మన మీడియా స్థాయిలో దిగజారిపోయింది చేస్తుంది. బట్ ఇప్పుడు నేను అంటున్నది ఏంటి, అసలు వ్యభిచారం అన్న జరిదాపులుగా పోయినటువంటి వాళ్ళని, పద్ధతిగా బతుకుతున్నటువంటి వాళ్ళని వాళ్ళ మీద బురద జల్లుతూ వారి గురించి ఘోరాతి ఘోరంగా సమాజానికి చూపెడతామంటే ఇది ఎంత పాపం అసలే అది. సత్యనారాయణ గారు మీరు చెప్పండి సార్, ఏం చేద్దాం ఈ అన్వేషణ కుర్రాడిని. ఆ బయ్య సన్నీ యాదవ్ ఎవరో అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంత దారుణంగా ఇతను మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి, అండ్ ఇతను ఇమ్రాన్ వాళ్ళ అమ్మ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. ఏం చేయాలి చెప్పండి వాడిని. అండ్ అతను షోస్ అవి మీరు గమనిస్తున్నట్టయితే మీరు క్రాస్ చెక్ చేసుకోండి సార్. మీరు కొన్ని మీ టీంకి చెప్పండి ఎలాంటి వాడు ఏం చేస్తాడు ఏంటని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అతనికి సంబంధించి ఎంత రోత అంటే ఎంత గలీజు అంటే యూట్యూబ్ మొత్తం మీద వెతికితే ఇంత రోతగా ఇంత గలీస్తనంగా ఎవరు ఉండరు, అలా ఉంటాడు ఈ నాన్ వెజ్ అనేవాడు. మరలా చెప్తున్నా, అప్పుడప్పుడు చాలా చాలా మంచిగా ఇస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, అది ఒక స్ట్రాటజీ. ఇది మీరు అర్థం చేసుకోండి. సందర్భం వచ్చినప్పుడు చెప్పాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా, ఇది ఇన్నాళ్ళు సందర్భం వచ్చింది. మేబీ నన్ను తిడుతూ కామెంట్లు పెట్టవచ్చు, లేదన్నప్పుడు కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదన్నప్పుడు కరెక్ట్గా మాట్లాడారు ఈ మనిషి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేను నా మాట కట్టుబడి ఉన్నా. ఇక నుంచి మీరైనా కానీ ఎవరినైనా తిట్టాలి అనుకున్నప్పుడు ఆ తిట్టే పదం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నష్టమా కాదా, ఆ తిట్టే పదం వల్ల వీడిని కాకుండా మిగతా వారిని ఇందులోకి లాగుతున్నాం లేదా దయచేసి చూసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మన ఇంటి దగ్గర ఉన్న పిల్లల నుంచి రేపు వచ్చే పెద్దల వరకు తెలిసి తెలియకుండా మనం వాడే పదాలు, బూతులు, మాటల వల్ల అవతల ఉన్నటువంటి ఎక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో, తప్పు చేసినాడు ఎవడైతే ఉన్నాడో వాడికన్నా వాడి కుటుంబాన్ని, వాడి చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎక్కువగా మనం తిడుతున్నాం, బాధిస్తున్నాం, వేధిస్తున్నాం. ఇక నుంచి అది మారాల. అతను ఇమ్రాన్ పెట్టింది అసలు వాళ్ళ అమ్మని చూస్తే కళ్ళలో నాకు నీళ్ళు తిరిగాయి. ఎలా రానగలిగాడు వీడు అసలు మనిషేనా అని చెప్పేసి. నిజంగా నా అన్వేషణ అనేవాడు ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత, గతంలో చెప్పి చూసిన తర్వాత వాడికి బయట ఉంటే అర్హత లేదు. నా దేశంలో ఇండియా రాడు, వస్తే జైలుకే. అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తామని అంటున్నారు ఆడవాళ్ళు, మహిళా సంఘాలు. వెయ్యాలా, వాడిని లోపల వెయ్యాలా? సత్యనారాయణ గారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అటువంటి వాడిని పిలిపించి మరీ జైల్లో సన్మానం చేయండి. మంచి పని చేశారు నువ్వు అని జైల్లో సన్మానం చేయడం ఎందుకన్నాను? వాడు బయట ఉంటే అర్హత లేనివాడు. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి ఫెర్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడానికి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. అదే ఆఫీసర్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోర్రి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్ చేయండి సార్.